బాయ్ బాయ్ బాయ్. సన్రైజ్ రిసార్ట్. సన్రైజ్ రిసార్ట్లో ఎంతమంది వచ్చినా సరిపోయేటట్టు రూమ్స్ డిజైన్ చేశారు. చిన్న రూమ్స్ నుండి పెద్ద రూమ్స్ వరకు కూడా ఉన్నాయి. ఇద్దరు వచ్చిన రూమ్స్ ఉంటాయి, 10 మంది వచ్చిన రూమ్స్ ఉంటాయి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఫ్రైడే. ఈరోజు డేట్ జూలై 3rd. టైం 3:12 అవుతుంది. సో 4 o'clockకి లెగుద్దాం అనుకున్నాను. ఇంకా ముందే లేసాను, నిద్ర రాలేదు. రాత్రి ఇక్కడ లంబసింగిలో ఫుల్గా రెయిన్, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. చాలా బాగుంది. ఇలాంటి క్లైమేట్ అంటే నాకు చాలా ఇష్టం. ఇలాంటి క్లైమేట్ స్కూటీకి సెట్ అవ్వదు, స్కిడ్ అయిపోతుంటది. ఒక 2 kilometers రోడ్డు బాగాలేదు, కార్ రోడ్ వేయలేదు. ఇంకా నా కంకర రాళ్ళు ఉన్నాయి శుభ్రంగా. ఆ డ్రైవింగ్ అనేది కష్టంగా అనిపించింది. అయినా సరే వచ్చాను. నాయుడు చాలా మంచోడు. యాక్చువల్గా చాలా థ్యాంక్స్ చెప్పాలి. నేను ఛార్జింగ్ అంటే మా అమ్మమ్మల ఊరు నుండి 40 kilometers అని చూపించింది కదా, 40 kilometers ఛార్జింగ్ మాత్రమే అవుతుంది అనుకున్నాను. ఇది హిల్ స్టేషన్ కదా, సో 50-60 kilometers అయితే అయిపోయింది. నేను ట్రావెల్ చేసే ప్రతిదీ ఇలాగే ఉంటది. ఎందుకంటే ఇక్కడ నుండి 90 kilometers 100 kilometers డిస్టెన్స్ చూపించిన నాది 130 kilometers వచ్చిన, అది హిల్ స్టేషన్ అయితే 20-30 kilometers తగ్గిపోతుంది. కొండెక్కేటప్పుడు ఛార్జింగ్ అనేది ఎక్స్ట్రా కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. బాగుంది ఈ క్లైమేట్. సో ఇది రిసార్ట్ అనమాట. ఇది ఇంకా 20 years ఉంటుందంట. డిస్కస్ చేశాను నేను నాయుడుతో. రిసార్ట్ కూడా చాలా బాగుంటుంది, పెద్ద ఏరియా. స్కూటీకి 100% ఛార్జింగ్ ఎక్కింది. 100% అరకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఫ్రీ వైఫై కూడా ఉంది. నేనైతే వచ్చి 3 years అవుతుంది ఇక్కడికి. అప్పుడు నా క్లాస్మేట్స్తో వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. మన స్కూటీ ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టుకున్నాము. 100% ఛార్జింగ్ ఎక్కింది. 100% ఛార్జింగ్తో అరకు వెళ్ళిపోవచ్చు. అరకులో 2 ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. అరకు నుండి కొత్త వలసలో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, లాయర్. తను చిన్నప్పటి నుండి కలిసి తిరిగాము. కొత్త వలస వరకు ఛార్జింగ్ స్టేషన్ లేకపోతే అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక ఆప్షన్ ఉందని చెప్తాను అనమాట. అక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఉంటే ఎవరిని అడగాల్సిన పని లేదు. రీఛార్జ్ చేసుకోవడం, యాప్లో రీఛార్జ్ చేసుకోవడం, అంటే ఫండ్స్లో అమౌంట్ యాడ్ చేసుకోవడం. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే 1.5 hours అయిపోతుంది. లంబసింగి వ్యూ పాయింట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రిసార్ట్ చూపించి ఓనర్తో మాట్లాడతాను. నాయుడుకి చాలా థ్యాంక్స్ చెప్పాలి, బాగా రిసీవ్ చేసుకున్నాడు. తను నేను ఒకరోజే కలిశాను. తన నెంబర్ నా దగ్గర అప్పటి నుండి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ నాయుడు బ్రో. ఈ బిజినెస్ ఇంకా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
టైం 3:19 అయ్యింది. ఫ్రైడే జూలై 3rd. వైఫై ఉంది మనకి, ఫాస్ట్ వైఫై. 4Kలో వీడియో ఎడిట్ చేస్తుంటే జీబీలో అవుతుంది. 10 minutes 10 GB అలా అవుతుంది అనమాట, ఇంకా ఎక్కువ అవుతుంది. సో అది అప్లోడ్ చేయాలంటే యూట్యూబ్ డెఫినెట్గా వైఫై ఉండాలి. నెట్వర్క్ సిగ్నల్ ఉన్నా సరే ఫాస్ట్గా అప్లోడ్ అయితే అవ్వట్లేదు. వెళ్ళే ప్రతి దగ్గర వైఫై ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే ఈజీగా అప్లోడ్ చేసేయచ్చు. ఎడిటింగ్కి 3-4 hours టైం పడుతుంది. అప్లోడింగ్కి వైఫై ఉంటే 1/2 hour. వెళ్ళే ప్రతి దగ్గర వైఫై ఉండాలని కోరుకుంటాను, ఎందుకంటే వీడియో యూట్యూబ్కి మనం ఎన్ని బాధలు పడినా సరే వీడియో అయితే యూట్యూబ్కి కావాలి, అప్లోడ్ చేసేయాలి. యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఏదైనా సరే. సో అలా రోజుకి ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో 4 o'clock లేస్తానన్నారు నన్ను, నాకు 3 గంటలకే 2 గంటలకే తెలివి వచ్చింది. లంబసింగి వ్యూ పాయింట్ వీడియో గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఫుల్ ఛార్జింగ్ ఉంది కానీ 74 kilometers చూపిస్తుంది. రైనింగ్. సన్ రైజ్ చూడడానికి 6 o'clock అక్కడ ఉండాలంటే ఇప్పుడు టైము 5:12 అవుతుంది. సో తను రిసార్ట్ ఓనర్ అలా బాగా వస్తానన్నారు, వెయిట్ చేశాను ఇప్పటి వరకు. సారీ బ్రో, అతను పడుకొని ఉన్నారు, మన కోసం అతను నిద్ర డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను. రియల్లీ సారీ బ్రో, నిద్ర చాలా ఇంపార్టెంట్. సో అందుకని నేను అర్థం చేసుకొని నేను ఒక్కడనే వెళ్తున్నాను. రియల్లీ సారీ బ్రో, ఏమనుకోకండి, వదిలేసి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్తున్నాను వ్యూ పాయింట్ చూడడానికి. ఆ కొండ మీద వ్యూ పాయింట్ అన్నారు, ఎక్కడో మనకి తెలీదు, అందరిని అడుక్కుంటూ వెళ్ళాలి. చలో వ్యూ పాయింట్, ఇది ఇక్కడ వరకే వస్తుంది, ఇక్కడ నుండి మనమే నడుచుకుంటూ వెళ్ళాలి. నమస్తే ఫ్రెండ్స్, కొండ ఎక్కుతున్నాను. యాక్చువల్గా ఇక్కడ నాకు రూట్ తెలియదు అసలు ఎక్కడో ఏంటో అని. రిసార్ట్లోనేమో ఆ కొండ మీదే వ్యూ పాయింట్ అని చెప్పి అన్నారన్నమాట. సో నాకు ఇక్కడ క్యాబ్ టైర్ ప్రింట్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇదే అని నేను వెళ్ళిపోతున్నాను. 5:28 అవుతుంది. సో 6 o'clock అక్కడ ఉంటే వ్యూ బాగుంటుందేమో సన్ రైజ్ది, చూద్దాం. 2 kilometers ట్రెక్కింగ్ చేస్తాను. ఐ కెన్ ట్రెక్ హిల్స్, చిన్నప్పటి నుండి నాకు అలవాటే. ఈ జీవితం ఐస్ క్రీమ్ లాంటిది, టేస్ట్ చేసినా కరుగుతుంది, వేస్ట్ చేసినా కరుగుతుంది. సో ట్రై టు టేస్ట్ ఇట్, డోంట్ వేస్ట్ ఇట్. టైం 5:50. నమస్తే ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలి. ఇది నా లైఫ్లో సోలోగా ట్రావెల్ చేసిన ఫస్ట్ ట్రావెల్. నేను ఒక్కడినే ఇంత దూరం ఎప్పుడూ రాలేదు. ఎప్పుడైనా వస్తే ఫ్రెండ్స్తోనో ఫ్యామిలీతోనో ట్రావెల్ చేశాను, కానీ సింగిల్గా ఎప్పుడూ ట్రావెల్ చేయలేదు, ఎక్కడికి ఇలా విజిట్ చేయలేదు నేను. ఇది నా ఫస్ట్ ట్రావెల్. ఫస్ట్ 100 kilometers ట్రావెల్. ఈ 100 kilometers 10,000 kilometers, 50,000 kilometers, 1,00,000 kilometers అవ్వాలని కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వరల్డ్ ఆన్ ఈవీ జర్నీ ఇలాగే హ్యాపీగా ముందుకెళ్ళాలని దేవుడికి కోరుకుంటున్నాను. అంతే, థ్యాంక్ యూ. కొండ ఎక్కడమే కాదు, కొండ దిగడం కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. నా బుజ్జి అక్కడ ఉంది. కార్ పార్కింగ్ 50 రూపాయలు, బస్ పార్కింగ్ 100 రూపాయలు, స్కూటీ 2-wheeler పార్కింగ్ 20 రూపాయలు. ఇతను పార్కింగ్ పర్సన్, అంటే పార్కింగ్ టికెట్ ఇష్యూ చేసే పర్సన్. ఓకే.
ఇతని పేరు రామరాజు. ఓకే, సబ్స్క్రైబ్ టు చెప్తున్నా కదా. నువ్వు చెప్పాలి. సరే సబ్స్క్రైబ్ టు అదే రాకుంటుంది. ట్రై చేయి. సబ్స్క్రైబ్ టు షార్ప్ కరెస్ట్ అవుతుంది. వరల్డ్ వరండు ఆన్ ఆన్ ఈవీ. వి